ఓకే, క్వశ్చన్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు నేను నీకు మదర్ని, నువ్వు నాకు డాటర్ని. సో ఇప్పుడు నువ్వు నన్ను ఎలా చూసుకుంటావు? చాలా బాగా చూసుకుంటాను. అంతేనా? కట్. టీచర్ గారు, ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్లు కాదండి, 10 మార్క్స్ ఆన్సర్లు ఎస్సేలు కావాలి మాకు. ఓకే, రెడీ? Hey everyone, this is Amrita. Welcome back to my channel. Today's video will be a special video because we have a special guest, my mom. Hi. She's a teacher by profession. Her name is Sheshu. So today's video is going to be a little different than the previous videos. Today I'll be asking my mom some questions. మనం కొన్నిసార్లు అన్ని పేరెంట్స్తో షేర్ చేయడానికి కొంచెం సిగ్గుపడతాం కదా. సో మేబీ మనం భయపడినవి కానీ, లేకపోతే ఎప్పుడైనా అడగాలి అనుకో నేను ఆ ఏజ్లో అడగలేకపోయినవి కానీ, అలాంటి క్వశ్చన్స్ అన్ని ఈరోజు మా మమ్మీని అడుగుతాను. చూద్దాం ఎలాంటి ఆన్సర్స్ చెప్తుందో. నేనైతే వీడియో ఉంది అని చెప్పాను, బట్ షీ డజంట్ నో వాట్ ఈస్ దిస్ అబౌట్. లైక్ ఐ టోల్డ్ హర్ I'll ask some questions, so you have to be genuine and answer. So even I don't know what is she going to answer, and I don't know how she will respond also. So we'll see. So let's start the video. So now we'll start with the first question. Ready? Ready. Okay. What's your opinion on short clothes? అంటే ఇప్పుడు షార్ట్ డ్రెస్సెస్ వేసుకున్నా, షార్ట్స్ వేసుకున్నా అంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? నీకు ఓకేనా కాదా? షార్ట్ డ్రెస్ కంటే ఓకే, కాదని చెప్పను. వాళ్ళ వర్క్ డిమాండ్ బట్టి ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళ దీనికి తగినట్టుగా వాళ్ళు వేసుకోవచ్చు, అదేం తప్పు కాదు. కాకపోతే వాళ్ళు సింగిల్గా వచ్చేటప్పుడు, పబ్లిక్లో ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే చాలు. సపోజ్ నువ్వే ఉన్నావు, నీ డ్యాన్స్కి నీకు కొద్దిగా ఒక్కొక్క సందర్భానికి అవసరం ఆ డ్రెస్సులు, కాబట్టి వేసుకోవచ్చు, తప్పులేదు. చిన్న సింపుల్ క్వశ్చన్. ఓకే, వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ మేకప్? ఆర్ అంటే ఎక్కువ మేకప్ వేసుకోవడం వల్ల, అంటే ఈ రోజుల్లో మేకప్ అనేది కామన్ అయిపోయింది కదా. ఓకే, సో అది నీకు, నీ ఒపీనియన్ ఏంటి? మేకప్ అంటే ఇష్టం లేదు అని కాదు, మేకప్ అంటే ఇష్టమే. కాకపోతే నేచురల్గా ఉంటేనే ఇంకా అందంగా ఉంటారు అనిపిస్తుంది నాకు. కాకపోతే మేకప్ అనేది కొన్ని సందర్భాల్లో అవసరం, అది కూడా అంతే, వాళ్ళ ప్రొఫెషన్ డిమాండ్ బట్టి, అకేషన్ బట్టి వేసుకోవచ్చు. వేసుకుంటే ఒక్కొక్కసారి అమ్మాయిల్లో కూడా ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది మేకప్ వేసుకుంటే. సో ఇష్టమే మేకప్. మేకప్లో ఏది బాగా ఇష్టం? మేకప్లో లిప్స్టిక్ ఇష్టం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక 13 years డాటర్ మీ దగ్గరకు వచ్చి, మీ ఫ్యామిలీలోనే అంటే మీ చాలా క్లోజ్ రిలేటివ్, ఓకే, వాళ్ళు హెరాస్ చేస్తున్నారు అని చెప్తే నువ్వేం చేస్తావు? ఫ్యామిలీలో అంటే చాలా బాధపడతాను, ఎందుకంటే ఫ్యామిలీ అంటే చాలా బలమైనది. ఆ ఫ్యామిలీలోనే అలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి అంటే తట్టుకోవడం అనేది చాలా కష్టం. కానీ ముందు అసలు ఏంటి, ఎందువల్ల జరుగుతోంది అనేది తెలుసుకుని అలాంటివి ఇంకా భవిష్యత్తులో జరగకుండా, తనకు అలాంటివి ఎదురవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అంటే వాళ్ళు ఎవరైతే అలా మిస్బిహేవ్ చేస్తున్నారో వాళ్ళని ఎలా అడుగుతావా? తప్పకుండా అడుగుతాను, ఎందుకంటే అది పద్ధతి కాదు, అలా చేయకూడదు. ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ ఇంపార్టెన్స్ చెప్పి వాళ్ళకి చెప్పడానికి ట్రై చేస్తాను, వాళ్ళు మార్చడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ మారకపోతే ఫర్దర్ స్టెప్ మాత్రం డెఫినెట్గా తీసుకుంటాను. మళ్ళీ ఇంకంటే ఫ్యామిలీ అంతా ప్రాబ్లమ్స్ వస్తాయి, అట్లాంటివి వచ్చినా నో వే, నా కూతురు కన్నా కాదు కదా, సో అలాంటి లైఫ్ ముఖ్యం నాకు. సో అలాంటప్పుడు నువ్వు అమ్మాయిలకైతే ఇప్పుడు అంటే నీ కూతురు చిన్నప్పటి నుంచి అలాంటి సిచ్యువేషన్ వస్తే నీతో చెప్పుకునే అంటే చెప్పేలా ముందు నుంచి తనకు చెప్తూనే ఉంటాను. ఏంటంటే ప్రెజెంట్ సొసైటీలో చాలా ఇలాంటివి ఎదురవుతూనే ఉన్నాయి, కాబట్టి అడుగడుగునా కూడా ఆడపిల్ల అనగానే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవన్నీ కూడా తనకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. మన చుట్టూ ఎవ్వరూ మంచివాళ్ళు అంటే అందరూ చెడ్డవాళ్ళు కాదు, అలానే అందరూ మంచివాళ్ళు కాదు, ఆ వేరియేషన్ చూడమని చెప్తాను. ఇది దేనిలోనైనా సరే, ఒక మాటలో తెలుస్తుంది, స్పర్శలో తెలుస్తుంది, రకరకాలుగా తెలుస్తుంది. కాబట్టి
తను జాగ్రత్తగా ఉండమని నేను మొదటి నుంచి చెప్తూనే ఉంటాను. సిచ్యువేషన్ ఎదురయ్యాక చెప్పడం కాదు, మొదటి నుంచి తను చెప్తూ ఉంటాను. పిల్లలు అబద్ధం చెప్తే మీకు తెలుస్తుందా తెలీదా? తెలుస్తుంది. తెలుస్తుందా? ఓకే, ఎన్నిసార్లు నేను అబద్ధం చెప్పాను నీతో? చెప్పు, ఎన్నిసార్లు నేను నీతో అబద్ధం చెప్పుంటాను? చాలా సార్లు. ఓకే, నేను చెప్పే చాలా పెద్ద అబద్ధం నీకు బాగా గుర్తుందా ఏదైనా? గుర్తుంది. ఇప్పుడు చెప్పదు. ఓకే, నాట్ రిక్వైర్డ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నీ పిల్లలు 18-19 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి నాకు ఇలాంటి ఫిక్స్డ్ జాబ్స్ చేయాలని లేదు, నాకు యాక్టింగ్ చేయాలనో లేకపోతే వేరే ఏదైనా డాన్సింగ్ ఏదైనా అంటే ఫిక్స్డ్ ఇన్కమ్ లేని ఒక కెరియర్ చూస్ చేసుకుంటే ఏం చేస్తావు? నా ఫస్ట్ ప్రియారిటీ ఫిక్స్డ్ ఇన్కమ్ జాబ్కే. కాకపోతే చెప్తాను, బెనిఫిట్స్ చెప్తాను దానికి దీనికిను. చివరికి వాళ్ళ ఒపీనియన్కి నేను ఒప్పుకుంటాను. అంటే వాళ్ళు కన్విన్స్ అయితే ఒప్పుకుంటావా? అంటే వాళ్ళ అభిప్రాయానికి నేను విలువిస్తాను. ఓకే, అంటే వాళ్ళని కన్విన్స్ చేసేస్తావు? ఫస్ట్ కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తాను, ఎందుకంటే వాళ్ళు ఇష్టమైంది వాళ్ళు చేస్తారు. పేరెంట్స్ కన్విన్స్ చేసినా వాళ్ళు చెయ్యాలని రూల్ ఏం లేదు కదా, వాళ్ళకి ఇష్టమైందే వాళ్ళు చేస్తారు. కాబట్టి వాళ్ళ అభిప్రాయానికి నేను గౌరవిస్తాను, విలువిస్తాను. సో వాళ్ళు ఏ కెరియర్ చూస్ చేసుకున్నా కూడా యూఆర్ ఓకే విత్ ఇట్? ఓకే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, కిడ్స్ ఏదైనా తప్పు చేస్తే ఓకే పనిష్మెంట్ అంటే కొట్టడం అట్లాంటివి కరెక్టా రాంగా? కొట్టడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, చెప్పాలి, వాళ్ళు చేసేది తప్పు అని చెప్పడానికి ప్రయత్నించాలి తప్ప కొట్టడం అనేది కరెక్ట్ కాదు. అంటే మీరు కొట్టకూడదు మీ పిల్లల్ని, బట్ పక్కింటి వాళ్ళతో కొట్టించచ్చా? పక్కింటి వాళ్ళని ప్లాన్ చేసి వికెట్స్ తో కొట్టించి గుర్తుందా? చెప్పు ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు మీరు కొట్టడం అసలు కరెక్ట్ కాదు, ఓకే, పక్కింటి వాళ్ళతో కొట్టడం కరెక్టా కాదా? ఏదైనా పిల్లలకి డిసిప్లిన్ అనేది ముఖ్యం కదా. అంటే కొన్ని సందర్భాల్లో నేను పిల్లల్ని కొట్టలేను స్వతహాగా, కాబట్టి పక్కింటి ఆమె అంటే తను టీచర్, తను నీ టీచర్ కాబట్టి పిల్లలు టీచర్ చెప్తే వింటారు అనే ఉద్దేశంతో ఆవిడ చేత పనిష్ చేయించాను. సరే, మీ పిల్లల రూమ్ లో ఇఫ్ యూ ఫౌండ్ సమ్ సిగరెట్స్ ఆర్ డ్రగ్స్, హౌ యూ విల్ రియాక్ట్? ఓకే, లేదా వాళ్ళని నువ్వు వెళ్ళి అసలు నాకు ఇలా దొరికాయి అని ఎలా అడుగుతావు? అవి చూడగానే యాజ్ ఏ పేరెంట్ గా చాలా షాక్ కు మాత్రం ముందు గురవుతాను. తర్వాత నేను వెళ్ళి వాళ్ళని డైరెక్ట్ గా అడగను. వాళ్ళ ఫ్రెండ్లీ నేచర్తో అవి ఎలా వచ్చాయి ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. లేదు అలా కూడా తెలియలేదనుకో, ఆ సిచ్యువేషన్స్ వాడికి అలవాటు అయ్యే సిచ్యువేషన్స్ ఏంటో కనుక్కోవడానికి ప్రయత్నిస్తాను. అందుకే తెలియకపోతే అప్పుడు అడుగుతాను. అది కూడా బెదిరించినట్టుగా, కొట్టినట్టు, తిట్టినట్టు కాకుండా ఫ్రెండ్లీ నేచర్ గానే అడుగుతాను. నువ్వు ఎప్పుడైనా డ్రగ్స్ అలాంటి తాగేవా, స్మోక్ చేసావా? లేదు, మా జనరేషన్ లో అలాంటివి లేవు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో వాట్ ఆర్ ద ప్రికాషన్స్ యూ టెల్ టు యువర్ సన్ అండ్ యువర్ డాటర్ వెన్ దే గోయింగ్ అవుట్? అంటే ఎక్కడికి వెళ్తున్నప్పుడు ఏంటి సందర్భం? కాలేజ్ కా లేకపోతే ఫ్రెండ్స్ తో పార్టీకి అనుకో. పార్టీ ఓన్లీ కొన్ని పార్టీస్ కి అయితే నేను అలౌ చేస్తాను, అన్ని పార్టీస్ కి అలౌ చేయను. వెళ్ళినా కూడా చాలా జాగ్రత్తగా అన్ని పరిసరాలని అన్నిటినీ గమనించుకుని జాగ్రత్తలు తీసుకుని రమ్మని చెప్తాను. అంటే నువ్వు చెప్పే ప్రికాషన్స్ అబ్బాయిలు అంటే నీ కొడుక్కి ఒకలాగే ఉంటాయి అండ్ నీ కూతురు కూడా సేమ్ చెప్తావా, లేకపోతే వీళ్ళకి వేరే వాళ్ళకి వేరే చెప్తావా? అబ్బాయికి వేరుగా చెప్తాను, అమ్మాయికి వేరుగా చెప్తాను. ఓకే, ఏం చెప్తావు? అమ్మాయికి అయితే ఏం చెప్తావు, అబ్బాయికి అయితే ఏం చెప్తావు? అమ్మాయి అంటే ఇంకా కేర్గా ఉండాలి సమాజంలో. బయటికి వెళ్ళినప్పుడు తన చుట్టూ ఉన్న వాళ్ళని, వాళ్ళ ప్రవర్తన కూడా గమనించమని చెప్తాను. ఓకే, అంటే అబ్బాయిలు ఏం జాగ్రత్తలు తీసుకోకర్లేదా? అబ్బాయిలు కూడా జాగ్రత్తలు తీసుకోకూడదని కాదు. వాళ్ళు కూడా బయటకు వెళ్తే బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి
మంచి ఫ్రెండ్స్ ముందు సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. ఓకే. ఎక్కువగా మాత్రం నేను బయటికి తిరగనివ్వను. మరి తిరగకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఎక్కువ తిరగనివ్వను. ఓకే. వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, మంచి వాళ్ళ కాదా అని. అబ్బాయి ఫ్రెండ్స్ కానీ అమ్మాయి ఫ్రెండ్స్ కానీ అబ్జర్వ్ చేస్తాను. చేసి ఒకవేళ నాకు నచ్చకపోతే వాళ్ళతో తిరగొద్దని చెప్తాను. అలాగా కొన్ని అప్పుడు నీకు చెప్పకుండా వెళ్తే ఎలాగో తెలిసిపోతుంది. చెప్పకుండా వెళ్ళినా కూడా ఏదో విధంగా దొరుకుతారు. అప్పుడు ఒక రౌండ్ వేస్తావా? రౌండ్ అంటే సందర్భాన్ని బట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నీ కూతురు కానీ నేను కానీ నీ కోడలు కానీ ఎవరో ఒకరు వీఆర్ నాట్ రెడీ టు గివ్ బర్త్, అంటే బయోలాజికల్ గా మా కిడ్స్ వద్దు అని అనుకున్నాం అనుకో, మేబీ వీ వాంట్ టు అడాప్ట్, అలాంటివి వస్తే, సపోజ్ ఇప్పుడు నేను వచ్చి అమ్మ ఐ డోంట్ వాంట్ టు గివ్ బర్త్ లైక్ బయోలాజికలీ బట్ ఐ వాంట్ టు అడాప్ట్ అని అంటే, వాట్ ఈస్ యువర్ రియాక్షన్? కారణాలు ఏంటనేది తెలుసుకుంటాను. బేబీకి బర్త్ ఇవ్వాలి, ఎందుకంటే దానివల్ల మనకు చాలా తెలుస్తాయి. ఆ పెయిన్, ఎఫెక్షన్ అన్నీ కూడా మనకి అనుభవం అవుతాయి. కాబట్టి బర్త్ ఇవ్వాలి. అడాప్షన్కి నేనేం వ్యతిరేకం కాదు, మనం ఒకరికి బర్త్ ఇచ్చి ఇంకొకరు అడాప్ట్ చేసుకోవచ్చు, అందుకే కాదనుకుంటే. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పటివరకు నువ్వు అడిగే క్వశ్చన్స్, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చేశాక నెక్స్ట్ సెషన్లోకి వెళ్దాం. ఓకే. సరే. నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా నా వలన ఇబ్బందికరమైనటువంటిది కానీ ఫన్నీ సిచ్యుయేషన్ కానీ ఫేస్ చేసావా? ఇబ్బందిగా? ఓకే, నేను ఆ సిచ్యువేషన్ చెప్తాను, అది ఇబ్బందో మరి ఫన్నీయో మీరు డిసైడ్ చేయండి. ఒకసారి నేను వీళ్ళ స్కూల్కి వెళ్ళాను, వీళ్ళ క్లాస్లో ఒక 100 మెంబర్స్ ఉన్నారనమాట. వాళ్ళందరూ అక్క ఏదైనా ఒక మంచి మాట చెప్పు, అక్క మంచి మాట చెప్పు అంటే, నాకైతే నేను వాళ్ళకి ఏం మంచి మాట, అసలు అదేదో మహేష్ బాబు సినిమాలో లాగా అనిపించింది. మంచి మాట చెప్పక్క మంచి మాట చెప్పు అంటే. బట్ ఆఫ్టర్ దాట్ నేను కొంత అంటే జోక్స్ లా కాకుండా నేను తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే, ప్రతి ఒక్క టీచర్ వస్తారు, సిలబస్ చెప్తారు, వెళ్ళిపోతారు. బట్ మా మమ్మీ ఒక ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళకి రోజు ఏదో ఒక మంచిగా అంటే ఎథికల్ వాల్యూస్ కూడా చెప్తున్నది కాబట్టి నేను కొంచెం ప్రౌడ్గా ఫీల్ అయ్యాను అనమాట. సో ఐ డోంట్ నో, కానీ ఆ సిచ్యువేషన్ లో మాత్రం నేనేం చెప్పాలో నాకు అస్సలు అర్థం కాలేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇంకా ఉన్నాయా? ఇంకొక కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అంతే. ఇవి చాలా సింపుల్, అడగడానికి నాకు సింపుల్, చెప్పడానికి నీకు ఏంటో నాకు తెలియదు. ఓకే, క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అమ్మ చేతి వంట కన్నా ఇంకేది బెటర్ కాదు అని అంటారు కదా. సో ఇన్ కేస్ మాకు నిజంగా మీరు చేసిన వంట మనకు నచ్చకపోతే మేము అది చెప్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? పిల్లలు తినడమే కావాల్సింది కాబట్టి మీరు చెప్తే మీకు నచ్చినట్టుగా చేయడానికే మేము ప్రిఫరెన్స్ ఇస్తాం. ఓకే, అంతేగాని నేను ఎలా చేస్తే అంటే అమ్మ చేతి వంటే తినాలి అలా నేను చేసిందే తినాలి అనే రూలే నేను పెట్టను. ఓకే, పోనీ నచ్చినట్టుగా చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, లెట్ మీ ఆస్క్ ఇట్ దిస్ వే. ఓకే, ఇప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ రోజు, ఈ రోజు నువ్వు చేసింది నువ్వు తింటావు, ఒకవేళ మీరే తిన్నాక మీకే నచ్చలేదు, అప్పుడు మీరు అది మీ కిడ్స్ కి పెడతారా, లేకపోతే ఓకే పర్లేదులే వాళ్ళు తింటారు అని పెడతారా, లేకపోతే ఏం చేస్తారు? అంటే వాళ్ళకి వేరే చేస్తాను, కానీ ఫుడ్ అనేది వేస్ట్ చేయకూడదు కాబట్టి దాంతో పాటు ఇది కూడా తినిపించడానికి ట్రై చేస్తాను. అంటే ఎలా అయినా బాగోకపోయినా మాకు పెట్టేస్తారు. బాగోకపోవడం అంటే తినిపించడానికి ట్రై చేస్తాను. ఓకే, ఓకే, ఆఫ్టర్నూన్ అయిన డిష్ లాగా. అయ్యా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సపోజ్ నేను మీ మదర్ని, నువ్వు నాకు డాటర్వి. సో ఇప్పుడు నువ్వు నన్ను ఎలా చూసుకుంటావు? చాలా ముఖ్యమైనది అమ్మ. మనకి మొదట పరిచయం అయ్యేది కూడా అమ్మే, మనకి అన్ని నడవడిక నేర్పేది కూడా అమ్మే. కాబట్టి అమ్మని నేను చాలా బాగా చూసుకుంటాను. అమ్మ మనసు ఎప్పుడు కష్టపడతాను. ఓకే, అంటే ఇప్పుడు మేము కష్టపడుతున్నామా? అలా అని కాదు, బట్ నేను అమ్మని కష్టపడతాను.
అమ్మ చెప్పినట్టుగా వింటాను. అమ్మకి మంచి కూతురిగా నా పూర్తి ప్రేమను అమ్మకి అందిస్తాను. మరి మేము చూసుకోవట్లేదా నిన్ను? మీరు చూసుకోవట్లేదని కాదు, అంతే. అవునవును అంతేలే. అమ్మమ్మ కూడా, మా అమ్మమ్మ కూడా మాకు ఇదే చెప్పింది. అబ్బో, ఎవరికి వాళ్ళు అలా అనుకుంటారు అంతే. సో ఇందాక సిచ్యువేషన్ ఛాన్స్ వచ్చింది కదా, నన్ను ఇరిటేట్ చేయడానికి ఏం చేస్తావు? ఓ ఈ ఆప్షన్ అయితే చాలా బాగుంది. ఓ బో హోల్డ్ అని చెయ్యొచ్చు. ఎందుకంటే రోజు ఇరిటేట్ అవుతూనే ఉంటాం కదా మేము. ఇన్ టైంలో లేవను, నువ్వు చెప్పింది ఏది తిన్నాను, అస్మాట్ వస్తుంటాను. చాలు చాలు. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, సో ఇప్పుడు మీ డాటర్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే తన వీడియోస్ ని ప్రమోట్ చేయడం కానీ వాళ్ళ ఛానల్ గ్రోత్ అవ్వాలంటే మీరు ఏం చేస్తారు? తన వీడియోస్ లైక్ చేయమని, షేర్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమని చెప్తాను. Okay, so I cannot continue this video further. So you all know what to do. Please like, share and subscribe to my channel. Hope you all like this video and enjoyed it. See you all in my next video. Till then, watch these videos. Bye.